వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 4th డే ఆఫ్ మై ట్రిప్. 4th డే మేము స్కూబా డైవింగ్ చేసాము. ఎక్కడ చేసాము అంటే నేత్రాని ఐలాండ్ లో చేసాము. సో నేత్రాని ఐలాండ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మురుదేశ్వర్ నుంచి నేత్రాని ఐలాండ్ కి బోట్ లో తీసుకువెళ్తారు. ఒక 2 hours జర్నీ ఉంటుంది. సో ఇదంతా మనం ప్యాకేజ్ మాట్లాడుకోవాలి. సో మనకి 3500 ఛార్జ్ చేస్తారు స్కూబా డైవింగ్ ప్లస్ స్నార్క్లింగ్ కి. మనం బోట్ లో వెళ్ళిన 2 hours కూడా మనకి కొంచెం భయంగానే ఉంటాం. చాలా లైట్ ఫుడ్ అయితే తినాలి. వాళ్ళే ఫుడ్ మనకి ప్రొవైడ్ చేస్తారు, లైక్ స్నాక్స్. అండ్ మనకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. బోట్ లో ఉన్నప్పుడే మనకి డీటెయిల్స్ అన్ని చెప్తారనమాట. స్కూబా డైవింగ్ ఎలా చేయాలి, ఆక్సిజన్ ఎలా పీల్చుకోవాలి, అండ్ మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్ గా చెప్తారు. అండ్ కొన్ని సైన్స్ ఉంటాయి, ఓకే, అండ్ తో ఎలా గెస్చర్ ఇవ్వాలో మనకి డీటెయిల్ గా చెప్తారు. అండ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత 1 by 1 పిలుస్తారు. ఈ లోపు మనం ఆల్రెడీ లైఫ్ జాకెట్స్ వేసుకొని ఉంటాం కాబట్టి ఇంకా ఈలో ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఆల్మోస్ట్ 4 hours ఉన్నాము ఆ సీలో. అందరికీ స్కూబా డైవింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం సీలోనే ఉండొచ్చు. ఫస్ట్ మేమే వెళ్ళాం కాబట్టి మేము రిమైనింగ్ టైం అంతా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ నేను ఈ స్కూబా డైవింగ్ ని ఎక్కడ సౌండ్స్ ఆఫ్ చేయలేదు. మీరు డీటెయిల్ గా చూడండి, చాలా కామ్ గా అయితే ఉంటుంది సీ లోపల. అండ్ వాళ్ళు మనకి వీడియోస్ అండ్ పిక్స్ కూడా తీస్తారు. నా పిక్స్ అయితే మిస్ అయిపోయినాయి, నేను డౌన్లోడ్ చేసుకోలేదు. మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం అని చెప్పి నేను డౌన్లోడ్ చేసుకోలేదు పిక్స్. సో లోపల అయితే చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ అనదర్ ఇమాజినరీ వరల్డ్. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక షాక్ లో అయితే ఉంటాం. చాలా చాలా బాగుంటుంది. లైక్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ క్రిస్టల్ బ్లూ లో ఉంటాయి. చేపలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. అవన్నీ చూస్తూ ఉంటేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అండ్ క్రేజీగా ఉంటుంది అనమాట లోపలైతే. సో నేనైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్ తో వెళ్ళాను. అలానే రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఇంకా అదే ట్రాన్స్ అనమాట. నేను నా ఫ్రెండ్ గ్రీష్మ అయితే ఇంకా వాటి గురించి మాట్లాడుకున్నాం, లోపల అవి చూసాం ఇవి చూసాం అని చెప్పి. సో మీరు కూడా ఒకసారి మీ లైఫ్ లో ప్లాన్ చేయండి స్కూబా డైవింగ్ ని. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇవన్నీ కొన్ని పిక్స్ అనమాట మావి. మేము మెమరీస్ కోసం అని చెప్పి నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.